టీఆర్ఎస్ పార్టీలో ఒక వాదన వినిపిస్తున్నారు. అయితే ఏమైతుంది, మేడిగడ్డనే కదా, మేడిగడ్డ అన్నారం సుందిల్ల బ్యారేజెసే కదా, అవి నాశనం అయితే తత్తిమ ప్రాజెక్టు అంటే నో 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 అదే మీరు చెప్పిన దానికే చెప్తున్నా, మీరు చెప్పిన దానికే చెప్తున్నా. అంటే కాళేశ్వరం ప్రాజెక్టు మనం 1,00,000 కోట్లు ఖర్చు పెట్టుకొని ఈ రోజున్న పరిస్థితి మానవ తప్పిదం వల్ల మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ అయింది. నిన్నటి నుంచి అన్నారం బ్యారేజ్లో అదే ఎగ్జాక్ట్లీ సేమ్ టెక్నికల్ డిఫెక్ట్తో లీకేజ్ మ్యాక్సిమం అయిపోతుంది. ఎన్డీఎస్సీ ఎక్స్పర్ట్స్ సుందిలలో కూడా ప్రమాదం ఉందంటున్నారు. నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే, ఇక్కడ వాటర్ స్టోరేజ్ చేసి పంపింగ్ చేయకుంటే కాళేశ్వరం మీలో పెద్ద మనుషులే మేడిగడ్డ బ్యారేజే హార్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అన్నారు. ఇప్పుడు ఆ 3 బ్యారేజెస్ మరి ప్రాజెక్టు కట్టిన వాళ్ళ తప్పిదాల వల్ల నాన్ ఆపరేషనల్. ఇప్పుడు ఇప్పుడు ఇది హార్ట్ ఆఫ్ ద ప్రాజెక్టు. ఈ హార్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్లో ఇంత సీరియస్ ప్రాబ్లం అయితే ఏంటిది, ఇన్ని టనల్స్ కట్టినాము, ఇంత పైప్ లైన్ కట్టినాము, ఇన్ని సబ్స్టేషన్ కట్టినాము, ఇన్ని రిజర్వులు కట్టినాము అంటే దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? వస్తున్నది కాఫర్ డ్యామ్ ఇచ్చి ఇవ్వాలి కూడా లిఫ్ట్ చేయొచ్చు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఒక మాట చాలా ఎక్కువగా మాట్లాడుతుంటే నేనేమంటానంటే, మీరు ఒకటే అంటే కాఫర్ డ్యామ్ మేడిగడ్డ బ్యారేజ్ కట్టి అక్కడ కొంత స్టోరేజ్ చేసి పంప్ చేయమంటారు మీరు. అదే అంటున్నారా? అది మీరు చెప్పే ప్రాక్టికల్ సజెషన్ కాదు. మొత్తం బ్యారేజ్ కొలాప్స్ అయ్యే పరిస్థితి ఉంది. అక్కడైతే స్టోరేజ్ ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మేము నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి అప్పచెప్పి వాళ్ళు ఎంక్వైరీ చేసి వాళ్ళు వే ఫార్వర్డ్ చేసే వరకు అక్కడ స్టోరేజ్ చేసేది లేదు. మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా పిల్లి శాపనార్థాలకు ఉట్లుదే. ఇప్పుడు పల్లా రాజశేఖర రెడ్డి గారు అన్నట్టు ఇందాక నేను రేజ్ చేశాను. పల్లా రాజశేఖర రెడ్డి